ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేయుడు మీ అందరికీ యేసుక్రీస్తు బడి శుభాలు తెలియజేస్తున్నాను. ఆయన ఎంతో గొప్ప దేవుడు. దేవా, నీకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. నేను యుక్త కాలం కనిపెట్టుచున్నాను. నేనే న్యాయం బట్టి తీర్పు తీర్చున్నాను. భూమియు దాని నివాసులందరూ నయమగినప్పుడు నేనే దాని స్తంభమును నిలుపుదును. అవునయ్యా, దేవాది దేవా, నువ్వు మాకు సమీపంగా ఉన్న దేవుడు అయ్యా. అయ్యా, మమ్మల్ని చూచుచు దేవా, మా జీవితాల్లో దేవా ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్న గొప్ప దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలోకి, ఆయన మందిరములోకి, ఆయన పరిశుద్ధ స్థలములోకి మనం అడుగు పెడదాం. ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదంకు కారణభూతడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దయగల దేవుడివే దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, నీకే మేము కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి దేవా మాకు సమీపంగా ఉన్న దేవుడు అయ్యా. ఎంత మంచి దేవుడవు దేవా. మా జీవితాల్లో దేవా ఊహించలేని ఆశ్చర్య కార్యములను దేవా, మేలును అద్భుతములు జరిగించుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీవే మాకు తోడుగా ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దక్షిణ హస్తముతో మమ్మల్ని ఆదుకుంటున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇది మమ్మల్ని ఆశ్రయించుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా సరిహద్దును విశాలపరచుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో దయతో మమ్మల్ని దేవా అపాయం నుండి, కీడు నుండి దేవా మమ్మల్ని రక్షించి దేవా నీ సన్నిధికి సమీపంగా తీసుకొచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ శ్రేష్టమైన సమయాన్ని మాకు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ శ్రేష్టమైన స్వాస్థ్యంలోకి అడుగు పెట్టడానికి దేవా అయ్యా, ఇదిగో మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తుంది దేవా. యేసుక్రీస్తు నామం పేరిట దేవా నీ సన్నిధి వస్తుండగా దేవా మా జీవితాల్లో దేవా ఎదురు చూస్తున్న కార్యాలను నువ్వు జరిగి చూడొచ్చున్నాను. అయ్యా, ఇదిగో నీవే మాకు సహాయం దాయిచ్చేమడొచ్చున్నానయ్యా. ఆది అంతము లేనివాడుగా దేవా మా మధ్య నివాసం చేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నిత్యులకు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడవై దేవా, ఆలోచనకర్తవై దేవా, బలవంతుడివే దేవా, మా మధ్య నిత్యము నివాసం చేసిన గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సమాధానకర్తకు అధిపతి అయిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీకే మహిమ ఘనత చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా నీ సన్నిధి చేరడానికి మాకు ఇచ్చిన దేవా ఈ చక్కని అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. స్తుతిస్తూ ఆరాధిస్తుండగా దేవా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి చూడొచ్చున్నానయ్యా. మా స్తుతుల మీద ఆశీని కమడొచ్చున్నానయ్యా. మేము చేసే స్తుతి నైవేద్యము దేవా నీ సన్నిధికి ధూపం వల్ల చేర్చుకోమని, నీవే మా మధ్యకి దిగిరమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ పాట రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసేది మన పాట పాడుకుంటూ రాజాదిరాజుని స్తుతిద్దాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా 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 ఆహా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవా గూర్చి ఉత్సాహగానము చేసేదము. కష్ట నష్టములెన్నో పొంగు సాగరాలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరాలెదురైనా ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులకు ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో
ఇరుకులో ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు మనకెన్నో, నిజము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో, కలుగు మనకెంతో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. తప్పిన వారలను చేరదీసేనాదుడని, తప్పిన వారలను చేరదీసేనాదుడని, ప్రీతి సూర్యుడా నిత్యము స్తుతి చేయుదము. ప్రీతి సూర్యుడాయని నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. రండి యెహోవా నుంచి ఉత్సాహగానము చేసెదము. రాజాదిరాజా నేను కనపరచడానికి దేవా, అయ్యా ఉత్సాహంతో నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసి కడుగుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నేను ఉత్సాహంతో దేవా, సంతోషంతో దేవా గానం చేస్తుండగా దేవా, నీ ఆత్మతో వాడిని అభిషేకించబడుచున్నానయ్యా. అవునయ్యా, నీవే మాకు పోషకుడివే దేవా. అయ్యా ఇదిగో నీవే మాకు నమ్మదగిన దేవుడుగా దేవా, నిరంతరము దేవా మాకు తోడుగా నడిపిస్తున్నావాడా, నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. విరిగి నలిగిన హృదయాలను బలపరచడుచున్నానయ్యా. అయ్యా వారు చేస్తున్న ప్రతి విజ్ఞాపన ప్రార్థన దేవా నువ్వు ఆలకించి దేవా వారి మనోవాంఛను సిద్ధింపజేయొచ్చున్నానయ్యా. ఎంత మంచి దేవుడవు దేవా. అయ్యా ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవా ప్రార్థన ఆలకించే దేవుడు వెనక చెల్లిస్తున్నానయ్యా. మొరపెట్టిన వారి దేవా ఆలకించే దేవుడు అయ్యా. అయ్యా ఉత్తరం ఇచ్చే దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీవే మాకు సహాయకుడిగా ఉంటున్నందుకు కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అద్వితీయుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. త్రోవ తప్పినప్పుడు దేవా ఇదిగో మమ్మల్ని సరిచేసి దేవా నీ మార్గములను నడిపించే గొప్ప దేవుడో దేవా. అయ్యా మమ్మల్ని వెదికి రక్షించిన గొప్ప దేవా నీకే ఉందాలో చెల్లిస్తున్నానయ్యా. నీ శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమించి దేవా అయ్యా నీ రాజ్యం మాకు ఇచ్చినందుకు ఉందాలో చెల్లిస్తున్నా. నీ సంతోషాన్ని సమాధానం మాకు అనుగ్రహించినందుకు ఉందాలో చెల్లిస్తున్నా. అయ్యా నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించినందుకు ఉందాలో చెల్లిస్తూ ఆత్మ పూర్ణమే మా మధ్య ఉంచి ఉండమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. రెండో పాటగా స్తోత్ర బలి అనే పాట పాడు. రాజాదిరాజుని స్తుతిస్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆరాధనలో రెండవ పాట స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ,
కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, స్తోత్ర బలి స్తోత్ర బలి, మంచి దేవానికేనయ్యా, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే, నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నెమ్మది ఉదయించే శాశ్వతమైనదయా, నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయా, కోటి కోటి స్తోత్రం డాడీ, 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 స్తోత్ర బలి స్తోత్ర బలి, మంచి దేవానికేనయ్యా, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే, రేయంత కాచితివి, మరో దినమీచితివి, రేయంత కాచితివి, మరో దినమీచితివి, మరువని నా స్నేహమా, కలసి సంతోషింతు, మరువని నా స్నేహమా, కలసి సంతోషింతుము, కోటి కోటి స్తోత్రం డాడీ, 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 స్తోత్ర బలి స్తోత్ర బలి, మంచి దేవానికేనయ్యా, శుభవేళ ఆనందమే, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే, నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి, నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి, కురికి పని చేయ నాకు ఆరోగ్యమిచ్చితివి, కురికి పని చేయ నాకు ఆరోగ్యమిచ్చితివి, కోటి కోటి స్తోత్రం డాడీ, 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 స్తోత్ర బలి స్తోత్ర బలి, మంచి దేవానికేనయ్యా, శుభవేళ ఆనందమే,
నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు యేసయ్యా నీ నీడలో నే దినదినము జీవింతును యేసయ్యా నీ నీడలో నే దినదినము జీవింతుము కోటి కోటి స్తోత్రం డాడీ 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 స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే స్తోత్రమయ్యా, స్తోత్రం దేవా. ఈ సన్నిధిలో దేవా స్తుతుల ఆరాధన ద్వారా దేవా నీకు బలి ఆరాధన చేస్తుండగా దేవా మా స్తుతుల ఆరాధన మీద ఆశని కమడొచ్చున్నానయ్యా. అయ్యా మా చిన్న స్తుతుల మీద దేవా నీ సింహాసనం వేసుకోవడొచ్చున్నానయ్యా. ఆత్మతో దిగి రమ్మడొచ్చున్నానయ్యా. పరిశుద్ధాత్ముడై దేవా మా మధ్య నివాసం చేయవడొచ్చున్నా మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ పని చేయడానికి దేవా నీ పనివారిగా దేవా నీ సొత్తుగా దేవా నీ ప్రజలుగా ఉండడానికి దేవా అయ్యా మాకు దేవ మంచి ఆరోగ్యాలు దాయిచ్చేయమడుచున్నానయ్యా. ఉరుకురికి పనిచేసే శక్తి గల ఆరోగ్యాన్ని దాయిచ్చేయమడుచున్నాను. వేదన కలిగినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు దేవా నీవు మాకు ఆశ్రయ దుర్గముగా ఉండమడుచున్నానయ్యా. అనుక్షణము అనుదినము దేవా మరువని నీ స్నేహంతో దేవా మాకు మంచి స్నేహితుడిగా నువ్వు ఉండబడుచున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడైనవాడా ఇదిగో తండ్రి మాకు సమీపంగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ నీ సన్నిధిలో మేము చేయడానికి దేవా నువ్వు ఇచ్చిన మహాకృపను దయను బట్టి దేవా నీవే మమ్మల్ని దీవించి ఆశ్రయించి అభివృద్ధి పరచమని చేరవచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని నీ వాక్యాన్ని మాకు వినిపించమని నీ స్వరాన్ని వినగల చెవులు జ్ఞానాన్ని మాకు దాయిచ్చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగం కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 19వ వచనం. 18వ అధ్యాయం 19వ వచనం. విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకొని పెట్టెను. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. ఇన్ ఇంగ్లీష్, he brought me forth also into a large place. He delivered me because he delighted in me. हिंदी में, और उसने मुझे निकाल कर छोड़े स्थान में पहुंचाया. उसने मुझको छुड़ाया क्योंकि वह मुझसे ప్రసన్నత. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ క్రిస్మస్ దినాలలో లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల చెంతకు దేవా మేమందరము ఆశతో ఆసక్తితో ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు మేము చేరుకొని ఉండగా ఈ రాత్రి ఆదరణ కలిగించేటటువంటి మీ మాటలు దేవా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. నీ యొక్క ప్రేమ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ లోకానికి పంపించినటువంటి తండ్రి అయిన దేవా నీ కొందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నీ కుమారుని ద్వారా ఈ లోకములో నీవు చూపించినటువంటి ప్రేమ, వెలిగించినటువంటి ప్రేమ దేవా మేమందరము కూడా అనుభవించడానికి
మీ కృప సమృద్ధిగా మాకు దయచేయడానికి తండ్రి మీ ఆదరణకరమైనటువంటి మాటలతో మమ్మల్ని ఉత్తేజింపపరచమని, మమ్మల్ని మా విశ్వాస జీవితముల వైపు పురిగొల్పమని ఈ రాత్రి మీ ప్రేమ కలిగినటువంటి మాటలు మాకు దయచేయమని, మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, అల్పుడను నిష్ప్రయోజకుడును అయినటువంటి నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీరే మాతో సూటిగా మాట్లాడమని యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పరమ పూజ్యమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్, చూడండి, మరి ఈ సాయంకాలపు ఆరాధన కొరకు మనము ఎంచుకున్నటువంటి ధ్యానాంశము 18వ కీర్తన. దావీదు రచించినటువంటి కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి కీర్తన 18వ కీర్తన. అందులో నుండి 19వ వచనాన్ని మనము చదువుకుందాం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. He brought me forth also into a large place. He delivered me because he delighted in me. और उसने मुझे निकाल कर चौड़े स्थान में पहुंचाया. उसने मुझको छुड़ाया क्योंकि वह मुझसे प्रसन्न था. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. రైట్, చూడండి, దేవాది దేవుడు మానవ జీవితాల్లో చేసినటువంటి ఒక గొప్ప కార్యం, భూమి మీద జరిగినటువంటి ఒక గొప్ప సంభవం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనుషులందరూ కూడా శోధనలు, బాధలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు వారి కష్టములను చూచినటువంటి దేవుడు, వారి ఇరుకులను చూచినటువంటి దేవుడు వారిని విడిపించుట కొరకు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాడు. చూడండి, మరి 18వ కీర్తన యెహోవా దాసుడైన దావీదు యొక్క కీర్తన. ఈ కీర్తన దావీదు ఎప్పుడు రచించగలిగాడు అంటే, దావీదు యొక్క శత్రువులందరి చేతిలో నుండి, మరి ముఖ్యముగా సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎన్నో కష్టాలండి దావీదు జీవితంలో, పరుగుల పందెమే, దాగుడు మూతలే, శత్రువులు తరుముతూ ఉండడం, దావీదు పరిగెడుతూ ఉండడం, శత్రువులు తరుముతూ ఉండడం, దావీదు దాక్కుంటూ ఉండడం. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి సొంత మరి పిల్లనిచ్చినటువంటి మామగారే అల్లుడిని చంపాలనుకోవడం భయంకరమైనటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో, శ్రమలలో, చిక్కులలో నుండి దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో దావీదును విడిపించిన తర్వాత, మరి దావీదు దేవుని యొక్క ప్రేమను గూర్చి, దేవుని యొక్క విడుదల గూర్చి, దేవుడి ద్వారా తాను పొందుకున్నటువంటి స్వేచ్ఛను గూర్చి, తన ద్వారా దేవుడు పొందేటటువంటి ఆనందాన్ని గూర్చి ఈ కీర్తనలో మనము రాయడం మనం చూస్తాం. అద్భుతమైనటువంటి ప్రారంభంతో మొదలు పెడతాడు ఈ కీర్తన. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎవరంటండి దావీదు బలం? దేవుడే. ఇక్కడ యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా ఉన్న అన్ని, అంటే దావీదుకి సమస్తము దేవుడే. దావీదుకు కొండ దేవుడే, దావీదు యొక్క బలము దేవుడే, దావీదు యొక్క శైలము దేవుడే,
దావీదు యొక్క కోటా దేవుడే, దావీదు యొక్క కేడము దేవుడే, దావీదు యొక్క రక్షణ శృంగము, ఉన్నత దుర్గము, సమస్తం. వెయ్యేల ఒక్క మాటలో చెప్పాలంటే దావీదు యొక్క సమస్తము కూడా దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదటి మాటలోనే దావీదు సమస్తాన్ని చెప్పేశాడు. మొట్టమొదటి వచనంలోనే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎవరైతే దేవుడిని ప్రేమించే వారిగా ఉంటారో వారి యొక్క బలము ఎవరంటే దేవుడై ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉంటున్నావా? దేవుణ్ణి ప్రేమించే దానవుగా ఉంటున్నావా? అయితే గుర్తుపెట్టుకో, నీకు బలముగా, నీకు దుర్గముగా, నీకు శైలముగా, నీకు కేడముగా, నీ రక్షణ శృంగముగా దేవుడు ఉండబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మొదటి వచనంలో నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. మరి మనము ధ్యానము చేస్తున్నటువంటి వచన భాగము మొదటి వచనం కాదు. 18వ కీర్తనలో మనము 19వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ 19వ వచనంలో ఏముంది? విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత మార్పు అండి! 17 వచనాల్లో మొదటి వచనంలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు, ఐ లవ్ యు అన్నాడు. ఇప్పుడు 19వ వచనంలో ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనుషులు ప్రేమ ఎలా ఉంటుందంటే వన్ సైడ్ ప్రేమగా ఉండొచ్చు. కొన్నిసార్లు మనం ప్రేమించవచ్చు, వాళ్ళు మనల్ని ప్రేమించకపోవచ్చు. కానీ దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అన్నది మొదటి వచనము, 19వ వచనం. మొదటి వచనంలో దావీదు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. 19వ వచనంలో ఇప్పుడు దేవుడు దావీదును ప్రేమిస్తున్నాడు. నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ 19వ వచనాన్ని ఈ రోజు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఈ వచనాన్ని మనం ఇంకొకసారి చదువుకుంటే, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన మనలను తోడుకొని వచ్చేటటువంటి దేవుడు. అనగా ఆయన మనలను విడిపించేటటువంటి దేవుడు, ఆయన మనలను నడిపించేటటువంటి దేవుడు. హీ బ్రాట్ మీ అవుట్ అంటున్నాడు. ఆయన నన్ను తోడుకొని వచ్చెను. కాబట్టి మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే, మన దేవుడు మనలను తోడుకొని వచ్చేటటువంటి దేవుడు. ఎక్కడికి తీసుకొస్తాడు? ఎక్కడికి దేవుడు తోడుకొని వస్తాడు? ఇప్పుడు దావీదు చూడండి, డేవిడ్ వాజ్ ట్రాప్డ్, ఫియర్, డేంజర్, బిట్రేయల్ అండ్ డెత్ సరౌండెడ్ హిమ్. దావీదు ఉన్న పరిస్థితులన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. భయంకరమైనటువంటి కష్టాల్లో, మరణపు అంచులలో, మరి శత్రువులు అతి సమీపముగా, ప్రమాదాలు పొంచి ఉన్నప్పుడు వారి మధ్యలో దావీదు ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు ఏం చేశాడంటే దావీదుని తోడుకొని వచ్చాడు. బట్ గాడ్ పర్సనల్లీ బ్రాట్ హిమ్ అవుట్. ఎందులోంచి దావీదుని దేవుడు తోడుకొని వచ్చాడంటే మరణంలోంచి తోడుకొని వచ్చాడు. ఎందులోంచి తోడుకొని వచ్చాడంటే అరణ్యంలోంచి దేవుడు తోడుకొని వచ్చాడు. శత్రువుల వద్ద నుండి దేవుడు దావీదుని తోడుకొని వచ్చాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నువ్వు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఈరోజు ఎలాంటి దేవుడు? ఆయనకున్నటువంటి పేరేంటి అంటే, ఆయన నిన్ను విడిపించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎక్కడైనా నువ్వు ఉండి ఉండవచ్చు. మరణం నీకు అతి చేరువలో ఉండి ఉండవచ్చు. శత్రువులు నీకు బహు సమీపముగా ఉండి ఉండవచ్చు. ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో, జిగటగల దొంగ ఊపిలో, మరణపు టురులలో నీవు చిక్కుకొని ఉండి ఉండవచ్చు. అయితే ఈ రాత్రి ఆరాధించేటటువంటి దేవుడు నీకు చెబుతున్నటువంటి ఒక బలమైనటువంటి మాట, ఆదరణ కలిగించేటటువంటి మాట ఏంటంటే, ఆయన
నన్ను తోడుకొని వచ్చాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన మనల్ని తోడుకొని వచ్చేటటువంటి దేవుడు అండి. ఎక్కడి నుంచి తోడుకు రావాలి ఈరోజు దేవుడు నిన్ను? బహుశా నీకున్న అప్పుల్లో నుంచి, నీకున్న అనారోగ్యంలో నుంచి, నీకున్న బలహీనతల్లో నుంచి, నీకున్న చెడ్డ అలవాట్లలో నుంచి, నీకున్న భయంలో నుంచి, నీ యొక్క ఆందోళనలో నుంచి దేవుడు నిన్ను బయటకు తోడుకొని వచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యములో నలిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో, వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని ఐగుప్తు నుండి ఇశ్రాయేలునకు తోడుకొని వచ్చెను. ఐగుప్తు నుండి కనాను దేశమునకు దేవుడు వారిని తోడుకొని వచ్చెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి నీకు ఆయన దక్షిణ హస్తాన్ని అందించి నీ చెయ్యి పట్టుకుని నిన్ను బయటకు తోడుకొని వచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీళ్లలో మునిగిపోతున్నటువంటి పేతురు ప్రభువా నన్ను కాపాడు అని చెప్పి కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురుకి చెయ్యి అందించి ఆ సముద్రంలో మునిగిపోబోతున్నటువంటి పేతురుని పైకి లేపి బయటకు తోడుకొని వచ్చాడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దావీదు ఈ 18వ కీర్తన 19వ వచనము ద్వారా మనకు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే ఆయన మనల్ని తోడుకుని వచ్చేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనల్ని ఏదో అనుకోకుండా దేవుడు తోడుకుని వచ్చేసాడు, అనుకోకుండా ఏదో విడిపించేశాడు, అనుకోకుండా ఏదో రక్షణ చేశాడు అని అనుకోకండి. ఈరోజు నువ్వు రక్షించబడ్డావంటే, ఈరోజు నువ్వు విడిపించబడ్డావంటే, ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి నడిపించబడ్డావంటే ఇదేదో దేవుడు అనుకోకుండా యాదృచ్ఛికముగా యాదాలాభంగా చేసింది కాదు. ఇది దేవుడు నీ ఎడల కలిగి ఉన్నటువంటి ఉద్దేశ్యం, దేవుడు నీ ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక. కాబట్టి ఖచ్చితముగా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ఉద్దేశపూర్వకముగా నిన్ను నన్ను రక్షించేటటువంటి దేవుడు. డెలివరెన్స్ ఈజ్ నాట్ యాక్సిడెంటల్, ఇట్ ఈస్ ఇంటెన్షనల్ బై గాడ్. ఇట్ ఈస్ ఇంటెన్షన్. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము నమ్మాల్సినటువంటి మాట ఏంటంటే హీ బ్రాట్ మీ అవుట్. అవర్ గాడ్ ఈజ్ అ డెలివరింగ్ గాడ్. ఆయన మనల్ని విడిపించేటటువంటి దేవుడు, బయటకు తీసుకొని వచ్చేటటువంటి దేవుడు, తోడుకొని వచ్చేటటువంటి దేవుడు. ఎటువంటి శ్రమలో ఉన్న కొంతమంది భయంకరమైనటువంటి నక్సలిజంలో ఉంటారు. నక్సలిజంలో ఒకసారి జాయిన్ అయితే మళ్ళీ బయటికి రావడానికి ఉండదు. కొన్ని రకాలైనటువంటి పనులు ఉంటాయి, వాటిలోకి వెళ్ళడమే, రావడం ఉండదు. రావడం మరణమే. అలాంటి పరిస్థితుల్లోంచి కూడా దేవుడు కొంతమంది నక్సలైట్స్ ని ఆయన తట్టు తిప్పుకుని మరలా వారి జీవితంలో వెలుగులు వెలిగించాడు దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, హోసన్నా మినిస్ట్రీస్ అది మరి వ్యవస్థాపకుడు ఏసన్న గారు, ఆయన భయంకరమైనటువంటి రక్తకరమైన మరి రోగం, రక్తపు వాంతులు అయ్యేటటువంటి రోగంతో ఉన్నాడు. ఆ మరణకరమైనటువంటి రోగం నుంచి దేవుడు ఏసన్న గారిని బయటకు తోడుకొని వచ్చాడు. కమ్అట్ from your debts, come out from your sickness, come out from your addictions, come out from your fear and depressions, whatever may be the situation you are going through today, whatever the pain you are going through today. But our God is telling to you, I am there, I am with you, I will take you out from the situation, whatever it is. ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే నిన్ను బయటకు తోడుకొని రావడానికి మన దేవుడు సర్వసమర్థుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవ మాట చూడండి, ఎక్కడికి తోడుకుని వచ్చాడు ఈయన? విశాలమైన స్థలములోనికి దేవుడు తీసుకొచ్చాడంట. ఎంత గొప్ప దేవుడు అండి! విశాలమైనటువంటి ఇంటూ ఎ స్పేషియస్ ప్లేస్, ఇంటూ ఎ లార్జ్ స్పేస్, ఫ్రమ్ లిమిటేషన్ టు ఎన్లార్జ్మెంట్. నిన్ను నడిపించిన దేవుడు
నిన్ను విడిపించిన దేవుడు ఇంకాస్త ఎక్కువ కష్టాల్లోకి నిన్ను తీసుకెళ్ళడు. ఇంకాస్త ఇరుకుల్లోకి నిన్ను తీసుకెళ్ళడు. మరి కాస్త ఎక్కువ శోధనలోనికి నిన్ను తీసుకెళ్ళడు. దేవుడు నీ నీ చెయ్యి పట్టుకొని నిన్ను బయటకు తోడుకొని వస్తే ఎలా ఉంటదంటే, చక్కగా విశాలతలోనికి దేవుడు తీసుకొస్తాడు. ఆ విశాలత నీకు ఎలా ఉంటదంటే, అక్కడ నీకు ఎటువంటి భయం ఉండదు, ఎటువంటి బెంగ ఉండదు, ఎటువంటి ఒత్తిడి ఉండదు, పరిమితులు లేని జీవితం, అవధులు లేని ఆనందం. దేవుడు గనక నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తే, ఎక్కడ నడిపిస్తాడు ఆయన? పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేసేటటువంటి దేవుడు. శాంతికరమైనటువంటి జలముల యొద్దకు మనలను నడిపించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. మంచి కాపరి మన దేవుడు. ఆయన మనల్ని నడిపిస్తే ఎలా ఉంటుందంటే, సర్వ సమృద్ధిలోనికి మనల్ని నడిపించేస్తాడు ఆయన. కాకపోతే ఆయన చేయి పట్టుకోవాలంతే మనం. ఈ రాత్రి ఆ రుచి చూసి అనుభవించినటువంటి వాడు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సామర్థ్యమును, దేవుని యొక్క సమయోచితమైన సహాయమును అనుభవించి రుచి చూసినటువంటి దావీదు చెబుతున్న మాట ఏమిటి అంటే, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా సరే, డోంట్ వరీ, డోంట్ ఫియర్. దేవుడు నిన్ను ఇరుకులో నుండి విశాలతలోనికి నడిపించేటటువంటి దేవుడు. ఈరోజు నీ యొక్క భవిష్యత్తు, నా ఉద్యోగం ఏమవుతుందో, నా కంపెనీ ఏమవుతుందో, నేను పనిచేస్తున్న ఈ సెక్టార్, ఇండస్ట్రీ ఏమవుతుందో, ఎక్కడ చూసినా లే ఆఫ్లు, వందలాది మంది, వేలాది మంది మరి ఉద్యోగాలు కోల్పోతున్నారు, ఉట్టపళ్ళంగా రోడ్డు మీద పడుతున్నారు. ఈరోజు నా భవిష్యత్తు ఏమైపోద్దో, నాకున్నటువంటి సమాధానం ఏమైపోద్దో, నా కుటుంబ జీవితం ఏమైపోద్దో, నా పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దో, నాకున్న కమిట్మెంట్స్, ఈఎంఐస్, భయంకరమైనటువంటి భవిష్యత్తును గురించిన గందరగోళాలు. నిన్నటి దినాన్ని మనం విన్నాం. ఇల్లు కూడా తీసేసుకున్నారు. సొంతంగా మరి కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు పోయింది. ఆ ఇంట్లో పోని ఇల్లు మీరు తీసుకుంటే తీసుకున్నారు, కనీసం అద్దె కొనడానికి మమ్మల్ని అందులో అనుమతించండి అంటే లేదు. నడి రోడ్డు మీదకి వచ్చేసారు. చేతిలో చిల్లి కావలేదు. ఉన్న పొలం అమ్మేశారు, ఇల్లు అమ్మేశారు, స్థలం అమ్మేశారు, పొట్ట చేత పట్టుకుని రోడ్డు మీదకి వచ్చేసారు. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినటువంటి దావీదు మనతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ యొక్క విశ్వాసం అనే అగ్నిని రగులుతూ ఉండనివ్వండి. ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోకండి. గాడ్ రిమూవ్స్ ఆల్ యువర్ కెరీర్ బ్లాక్స్. నీ భవిష్యత్తుకు సంబంధించి, నీ ఉద్యోగానికి సంబంధించి, నీ కెరీర్కి సంబంధించి ఏవైతే అడ్డంకులు వస్తున్నాయో అవన్నీ కూడా యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. ఖచ్చితముగా ప్రతి విధమైన అడ్డంకిని కూడా గాడ్ ఓపెన్స్ క్లోజ్డ్ డోర్స్. ప్రతి విధమైన మూసివేయబడినటువంటి ద్వారములను దేవుడు ఇప్పుడే ఈ రాత్రి తెరచునుగాక. ఖచ్చితముగా నీ కెరీర్కి సంబంధించి, నీ ఆరోగ్యానికి సంబంధించి, నీ భవిష్యత్తుకు సంబంధించి, నీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ ద్వారాలైతే మూయబడ్డాయో ఆ మూయబడినటువంటి ద్వారములన్నీ కూడా దేవుడు తెరిచి వేస్తున్నాడు, తెరవజేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గోతిలో వేయబడినటువంటి యోసేపుని తీసుకుని వెళ్ళి, గొయ్యి విశాలంగా ఉంటుందా? రాజభవనం, రాజాంతఃపురము విశాలముగా ఉంటుందా? ప్యాలెస్ విశాలంగా ఉంటది. ఇప్పుడు విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను అని దావీదు అంటున్నాడు. మరి యోసేపుని దేవుడు ఏం చేశాడు? గోతిలో నుండి, ఇరుకైన ప్లేస్లో, గోతిలో ఉంటే, ఇరుకులో ఉంటే ఊపిరాడదు.
గాలి ఆడదు, సఫకేషన్, ఉక్కిరి బిక్కిరి అయిపోతాం, భయంకరమైనటువంటి ట్రోమాలో ఉంటాం, భయము, ఆందోళన, అసహాయత, నిరుత్సాహం, వీటన్నిటిలో నుంచి దేవుడు తోడుకుని వచ్చాడు. యోసేపుని ఎక్కడికి తోడుకుని వచ్చాడంటే విశాలమైన స్థలమునకు తోడుకుని వచ్చాడు. రాజభవనానికి తోడుకుని వచ్చేసాడు. రాజభవనం చాలా విశాలంగా ఉంటుంది. రాజుగారి దగ్గరికి కొన్ని వందల మీటర్ల దూరం వరకు కూడా ఎవరు వెళ్తానికి ఉండదు. దూరం నుంచే మాట్లాడాలి ఎవరైనా సరే. విశాలతలోనికి, విశాలమైనటువంటి స్థలములోనికి నడిపించేటటువంటి దేవుడు. యోబు ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, శోధనలు, నష్టాలు, ఎమోషనల్ లాస్ ఎన్నో అనుభవించాడు యోబు. కానీ ఎక్కడికి నడిపించాడు యోబుని? మరణంలో నుంచి, ఇరుకులో నుంచి, రోగంలో నుంచి దేవుడు ఎక్కడ నడిపించాడంటే డబుల్ బ్లెస్సింగ్లోకి నడిపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దావీదు రచించినటువంటి ఈ 18వ కీర్తన 19వ వచనమును ధ్యానము చేస్తున్నటువంటి మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీవెంత లోతైన గోతిలో ఉన్నా సరే భయపడవద్దు. విశాలమైన స్థలమునకు ఆయన నిన్ను తోడుకుని వచ్చేటటువంటి దేవుడు. ఎటువంటి సమస్యలోను ఉన్నా సరే, గాఢాంధకారపు లోయలోను ఉన్నా సరే, ఖచ్చితముగా దేవుడు నిన్ను నన్ను కూడా తోడుకొని వచ్చే దేవుడు, విడిపించే దేవుడు. విడిపించడం కూడా ఎలా అంటే ఏదో ఒక సంకుచితమైనటువంటి ఇరుకైనటువంటి స్థలంలోనికి కాదు, విశాలమైన స్థలంలోనికి దేవుడు మనల్ని నడిపించేటటువంటి దేవుడు. ఫ్రమ్ లిమిటేషన్ టు ఎన్లార్జ్మెంట్. చాలా మంది చూడండి, దీవించబడిన తర్వాత ఎంతగా ఆశీర్వదించబడతారో అసలు రక్షించబడిన తర్వాత. చుట్టూ ఉన్నవాళ్ళు, చూసిన వాళ్ళు, స్నేహితులు అంటారు, అసలు ఎంతలా దీవించబడ్డావరా, హౌ యు హ్యావ్ గ్రోన్, ఇట్ ఈస్ క్వైట్ మిరాక్యులస్. ఇంతలా నువ్వు ఎలా ఎదగలిగావు అంటారు. ఎలా ఎదగలిగావు అంటే మన శక్తి, మన టాలెంట్, మన బలము కాదు. దేవుడు మనల్ని తోడుకుని వచ్చేసాడు. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్. అది వాళ్ళకి కనబడదు. మన ఎదుగుదల కనబడద్ది, మనము దీవించబడ్డం కనబడద్ది, మనం ఆశీర్వదించబడ్డం కనబడద్ది. కానీ మనలను పైకి లేపిన దేవుని హస్తాన్ని వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా దేవుని తట్టు తిరగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మొదటి మాట, ఆయన మనలను ప్రతి పరిస్థితిలో నుండి కూడా తోడుకుని వచ్చేటటువంటి దేవుడు. రెండవ మాట, ఆయన ఇరుకులో నుండి విశాలమైన స్థలానికి మనల్ని తోడుకుని వచ్చేటటువంటి దేవుడు. మూడవ మాట చూడండి, ఈ వచనంలో, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. మూడవ మాట ఏంటంటే తప్పించేటటువంటి దేవుడు. హి రెస్క్యూడ్ మీ. తప్పించబడ్డం అంతేమి సులభం కాదండోయ్. తప్పించబడ్డం చాలా కష్టం. దేని నుంచి తప్పించబడ్డాడు? సౌలు యొక్క ఈటెల నుండి, బాణముల నుండి తప్పించబడ్డాడు. సింహపు యొక్క బలము నుండి తప్పించబడ్డాడు. ఎలుగుబంటి యొక్క బలము నుండి తప్పించబడ్డాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరణపు టంచుల వరకు వెళ్ళి అక్కడి నుంచి తప్పించబడ్డాడు. అందుకే అంటున్నాడు, నన్ను ఆయన తప్పించెను. కాబట్టి ఈ రోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే తప్పించేటటువంటి దేవుడు. ఏమైనా కానివ్వండి, ఎలాంటి పరిస్థితులు మన జీవితాల్లోకి రానివ్వండి, ఎటువంటి శ్రమలు, శోధనలు, ఇరుకు, కరువు, వస్త్రహీనత, ఖడ్గము, మరణము, రోగము, ఏదైనా సరే రానివ్వండి, బట్ గాడ్ విల్ రెస్క్యూ అస్. ఖచ్చితముగా దేవుడు మనలను రెస్క్యూ చేస్తాడు, అంటే తప్పిస్తాడు, విడిపిస్తాడు. అందుకే దావీదు అంటున్నాడు, నేను ఎస్కేప్ అయ్యాను అంటలేదు. David didn't say I escaped, but he is telling that he rescued me. దేవుడు నన్ను తప్పించాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రక్షణ, విడుదల, ఈ రెండు కూడా మనంతట మనముగా చేసుకోలేం. మనల్ని మనం రక్షించుకోలేం. పాపములో నుండి, శాపములో నుండి, మరణములో నుండి
అంధకార శక్తుల్లో నుండి మనల్ని మనము రక్షించుకోలేం మనంతట మనంగా. రెండవది, మనల్ని మనం విడిపించుకోలేం. పాపం అనేటటువంటి సులువుగా చిక్కులు పెట్టేటటువంటి ఆ పాపపు చిక్కుల్లో నుంచి, ఆ ఉరుల్లో నుంచి, ఆ ఉచ్చులలో నుండి మనల్ని మనము విడిపించుకోలేం. సాల్వేషన్ అండ్ డెలివరెన్స్, దీస్ ఆర్ గాడ్స్ వర్క్, నాట్ హ్యూమన్ ఎఫర్ట్. ఇది మన శక్తి కాదు, ఇది మన బలము కాదు. మనము రక్షించబడ్డాము, విడిపించబడ్డాము అంటే అది కేవలము దేవుని యొక్క కృప. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే సింహాల బోనులో వేసినప్పుడు దానియేలు ఏం చేయగలుగుతాడు? దావీదన్న సింహంతో పోరాడి ఒక సింహాన్ని చంపేశాడు. కానీ దానియేలు సింహాల గుహలో వేయబడ్డాడు. సింహాల నోళ్లు మూయించబడాలంటే ఇప్పుడు అక్కడ ఏం జరగాలి? విడిపించబడాలి. సింహముల యొక్క నోళ్లు మూయించబడాలి. రక్షణ కార్యం జరగాలి, విడుదల కార్యం జరగాలి. ఇవి మనిషి యొక్క శక్తితో జరగవు. భూమి మీద తనంతట తానుగా విడిపించుకున్నవాడు, తనంతట తానుగా రక్షించుకున్నవాడు ఒక్కడును లేడు. దేవుడు రక్షిస్తే తప్ప, దేవుడు విడిపిస్తే తప్ప. పేతురు గారిని తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. తప్పించుకోగలిగాడా తనంతట తానుగా? ఏం చేయాల్సి వచ్చింది? చివరకు దేవుడే దిగి రావాల్సి వచ్చింది. దేవుడే ఒక దూతను పంపించి పేతురు యొక్క చెయ్యి పట్టుకుని చెరసాల్లో నుండి బయటకు తోడుకుని వచ్చేసాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనలను తోడుకుని వచ్చేటటువంటి దేవుడు, మనలను విశాలమైన స్థలములోనికి తీసుకొచ్చేటటువంటి దేవుడు. మూడవది, మనలను విడిపించేటటువంటి దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఖచ్చితముగా నీ దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు. నాలుగవ మాట, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బికాజ్ హీ డిలైటెడ్ ఇన్ మీ. ఈ మాటను మనం పొరపాటుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. నేను ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాడు అంటే ఇప్పుడు అది ఎవరి గొప్పతనం? దావీదు గొప్పతనమా? నేను ఇష్టడను కాబట్టి దేవుడు నన్ను తప్పించాడంటే నో, ఇట్ ఈస్ నాట్ హిజ్ మెరిట్, ఇట్ ఈస్ అగైన్ హిజ్ గ్రేస్. దేవుడి కృప. నిన్ను నన్ను ఇష్టపడటానికి అసలు మన స్థాయి ఏంటి, మన రేంజ్ ఏంటి, మన పరిస్థితి ఏంటి? ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవాది దేవుడు, భూమి ఆయన పాదపీఠము, ఆకాశము ఆయన సింహాసనము. అలాంటి ఒక గొప్ప సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ యందు ఇష్టపడటం ఏంటి అంటే, ఎక్కడో ముందే చెప్పాడు కదా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడు ప్రేమామయుడు. ఎవరైతే ఆయన్ను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో, దేవుడు వారి తట్టు తిరుగుతాడు. ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి దావీదు ఏంటంటే దేవుని ప్రేమించేవాడిగా ఉన్నాడు. నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేసాం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా యందు ఆయన ఆనందించుచున్నాడు అన్నది దావీదుకు ఉన్నటువంటి అర్హత కాదు, గాని దేవుని యొక్క కృప. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. God didn't deliver David because David was perfect, but because God delighted him. దావీదేదో అసలు సంపూర్ణుడు, మచ్చలేనివాడు, యథార్థవంతుడని దేవుడు దావీదుని విడిపించలేదు. మరణము నుండి, శత్రువుల నుండి, శోధనల నుండి దావీదుని దేవుడు విడిపించడానికి కారణం ఏంటంటే దావీదు యందు దేవుడు ఆనందించుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నాట్ దట్ వి ఆర్ పర్ఫెక్ట్. కొన్నిసార్లు మనల్ని ఇష్టపడటానికి కారణాలు ఏమి ఉండవు. మనం వాడుక భాషలో అనుకుంటా ఉంటాం కదా పెళ్లిళ్ళలో, నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే నువ్వేదో అందగాడు అని కాదు,
బట్ ఎందుకో అలాగా మనం ఏదో మరి రైచియస్ అని కాదు, మనం ఏదో నీతిమంతులమని కాదు దేవుడు మనల్ని ప్రేమించడం, కానీ ఆయన కృప. మానవాళి మీద, మనుషుల మీద ఆయనకున్నటువంటి ఒక పిచ్చి ప్రేమ. ఎందుకు ప్రాణం పెట్టాడు ఆయన? మనం నీతిమంతులమనా? ఎందుకు ప్రాణం పెట్టాడు? మన మీద ఆయనకున్నటువంటి అంతులేని ప్రేమ, అగాపే ప్రేమ. అలాగే ఇక్కడ కూడా ఆయన, నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను అంటే, దేవుడు దావీదు యందు ఆనందించుచున్నాడు. గాడ్ డెలైట్స్ ఇన్ హిస్ చిల్డ్రన్. దేవుడు ఎప్పుడూ కూడా ఆయన పిల్లల మీద, ఆయన పిల్లల యందు ఆయన సంతోషిస్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే చూడండి, తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారం చేసి ఉన్న తండ్రి ఆస్తిని అంతటిని ఖర్చు చేసి పోగొట్టుకుని పందుల పొట్టు తింటూ ఇక బ్రతకలేక తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోదాం, తండ్రి దగ్గర అనేకులకు పని ఉంది, కనీసం వెళ్ళి ఒక పనివాడిగా ఉందామని వస్తే, ఇప్పుడు ఆ తండ్రి ఏం చేస్తున్నాడు? విందు చేపిస్తున్నాడు. ఎందుకని? కొడుకు మంచోడనా? కొడుకు ఉత్తముడనా? కాదు. ఎందుకంటే తండ్రి హృదయం. కొడుకు మంచివాడైనా చెడ్డవాడైనా తండ్రిని ప్రేమిస్తాడు. తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనం ఎలాంటి వారమైనా సరే మనల్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు. ఆయన ప్రేమ అగాపే ప్రేమ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ మాటలు ధ్యానం చేస్తున్నటువంటి మనము గుర్తుపెట్టుకోవాల్సిన, ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్నటువంటి మనము, మన దేవుడు ఇరుకులో నుంచి విశాలతలోనికి నడిపించడ కొరకే ఆయన మన కొరకు భూమి మీదకి దిగి వచ్చేసాడు. ఆయన భూమి మీదకి దిగి వచ్చింది ఎందుకంటే, పాపములో నుండి, మరణములో నుండి, శాపములో నుండి, అంధకారములో నుండి, ఇరుకులో నుండి మనల్ని విడిపించి విశాలమైనటువంటి ఆయన రాజ్యములోనికి, ఆయన మహిమ రాజ్యములోనికి, ఆయన పరలోక రాజ్యములోనికి మనల్ని నడిపించడానికి దేవుడే దిగి వచ్చేసాడు మన మధ్యకు. Christmas is the story of God stepping into a tight, dark and broken world to bring humanity into a spacious place of salvation and hope. ఈ 18వ కీర్తన 19వ వచనం మనకి ఏమి సూచిస్తుందంటే, ద హార్ట్ ఆఫ్ క్రిస్మస్. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క హృదయాన్ని మనకు చూపిస్తూ ఉంది. పాపభరితమైనటువంటి ఈ లోకములోనికి దేవుడే దిగి వచ్చి మనలను పట్టుకొని పిలుచుకొని, పేరు పెట్టి మనల్ని పిలిచి, మనలను తన బిడ్డలుగా మార్చుకొని, తన వారసులుగా చేర్చుకొని, తన విశాలమైన రక్షణలోనికి మనల్ని నడిపించినటువంటి ఒక గొప్ప దైవ కార్యమే క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనల్ని బయటకు తీసుకొచ్చాడు దేవుడు. పాపములో నుంచి మనల్ని విడిపించాడు. మనల్ని ఆయన రక్షణ మార్గంలోనికి మనల్ని నడిపించాడు. అలాగే రెండవదిగా మనం చూసినప్పుడు ఆయన విశాలతలోనికి నడిపించాడు. క్రిస్మస్ బ్రింగ్స్ ఫ్రీడమ్. క్రిస్మస్ బ్రింగ్స్ పీస్ అండ్ హోప్. ఒక స్వేచ్ఛ. దేవునిలోనికి మనం రక్షించబడిన తర్వాత మనకు ఒక స్వేచ్ఛ, మనకొక ఆశ, మనకొక సమాధానం, మనకొక నిరీక్షణ, ఇవన్నీ కూడా దేవునిలోనికి నడిపించబడ్డ తర్వాత ఈ క్రిస్మస్ ద్వారా మనము పొందుకోబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రిస్మస్ ఈజ్ నాట్ అబౌట్ డెకరేషన్స్, బట్ క్రిస్మస్ ఈజ్ అబౌట్ డెలివరెన్స్ అండ్ ఎన్లార్జ్మెంట్. దేవుడి యొక్క మరి పరిపూర్ణమైనటువంటి విడుదల, విశాలతలోనికి మనల్ని నడిపించడం అనేది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే లోకరక్షకుడైనటువంటి దేవుడు ఈ భూమి మీదకి మనల్ని రక్షించడానికి, రెస్క్యూ చేయడానికి వచ్చాడు. దావీదు చెప్పినట్టు, ఆయన నన్ను తప్పించెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే, నిన్ను నన్ను పాపములో నుండి తప్పించడానికి వచ్చాడు. శాశ్వత కాల నరకములో నుండి మనల్ని తప్పించడానికి వచ్చాడు. ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి నడిపించడానికి వచ్చాడు. దట్స్ వై ఈ క్రిస్మస్ ను మనం ఏమనొచ్చంటే, ఇట్ ఈస్ ఎ గాడ్స్ రెస్క్యూ ప్లాన్.
సకల మానవాళి యొక్క రెస్క్యూ ప్లాన్, రక్షించడానికి మరి దేవుడు పంపినటువంటి ఒక ప్లాన్ ఏంటి అంటే దట్ ఇస్ క్రిస్మస్. జీసస్ డిడ్ంట్ కమ్ యాజ్ ఎ కింగ్ విత్ వెపన్స్ బట్ యాజ్ ఎ బేబీ విత్ లవ్ అండ్ సాల్వేషన్. ఆయన ఏదో ఒక రాజులాగా ఆయుధాలు ధరించుకుని రాలేదు ఈ భూమి మీదకి. ఆయన ఒక శిశువుల ప్రేమతోటి, రక్షణతోటి ఈ భూమి మీదకి వచ్చాడు. రక్షకుడు మీ కొరకు నేడు పుట్టి ఉన్నాడు. కాబట్టి దేనికి దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువారిని లోకంలోనికి పంపించారంటే ఇట్ ఈస్ హిస్ రెస్క్యూ ప్లాన్. నన్ను పాపములో నుంచి విడిపించడానికి. మనం ఏదో నీతిమంతులమని కాదు గాని ఆయన తన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. గాడ్ సెంట్ జీసస్ నాట్ బికాస్ వి వర్ రైచియస్ బట్ బికాస్ హీ లవ్డ్ us. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 చొప్పున దేవుడు మనలో ఆనందించుచున్నాడు. ఈ క్రిస్మస్ లో మనము తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు, మొదటిది దేవుడు మనలను తోడుకొని వచ్చేటటువంటి దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా సరే అక్కడి నుంచి ఆయన దక్షిణ హస్తాన్ని, ఆయన బాహువును చాపి మనల్ని బయటకు తోడుకొని వచ్చేటటువంటి దేవుడు. రెండవది దేవుడు మనల్ని విశాలములోనికి నడిపించేటటువంటి దేవుడు. మూడవది మనల్ని తప్పించేటటువంటి దేవుడు. నాలుగవది నీ యందు ఆనందించేటటువంటి దేవుడు. గాడ్ డిలైట్స్ ఇన్ యూ, గాడ్ వాల్యూస్ యూ. దేవుడు నీకు విలువ పెట్టి కొనబడిన వారము. కాబట్టి ఆయన రాకడ కొరకు దేవుడు మనల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా సరే, ఒకవేళ ఆర్ యు ఇన్ ఏ టైట్ ప్లేస్, భయంకరమైనటువంటి బంధకాల్లో నేను ఉన్నానండి అనేటటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటే డోంట్ వరీ, జీసస్ బ్రింగ్స్ ఫ్రీడమ్. ఖచ్చితంగా దేవుడు నిన్ను బయటకు తోడుకొని రాబోతున్నాడు. విశాలతలోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఈరోజు నేను ఎంతో భారభరితమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నానండి. కన్నీరు నిండిన హృదయంతో నేను ఉన్నానండి. నా భవిష్యత్తు పట్ల, నా జీవితం పట్ల నాకు ఎటువంటి ఆశ లేని పరిస్థితుల్లో నేను ఉన్నాను. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నేను ఉంటే గనక జీసస్ గివ్స్ పీస్. ఆయన తన సమాధానాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. నేను ఎందుకు పనికిరాని వాడను, ఐఎమ్ అన్వర్తి, ఐఎమ్ యూజ్లెస్ అని ఒకవేళ నీ హృదయంలో నువ్వు బాధపడుతూ ఉంటే, నేను ఎవ్వరికి అక్కర్లేదు ఈ లోకంలో, నన్ను పట్టించుకునే వాళ్ళే లేరు, నాకంటూ ఎవరు లేని ప్రపంచంలో అని ఒకవేళ నువ్వు భారభరితమైనటువంటి హృదయంతో ఉంటే, ప్లీజ్ రిమెంబర్, గాడ్ డిలైట్స్ ఇన్ యూ. దేవుడు నీ యందు ఆనందించుచున్నాడు. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ మీద దేవునికి ఉన్నటువంటి ప్రేమ చొప్పునే యేసుక్రీస్తు ప్రభు వారిని లోకంలోనికి పంపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, ఆయన శాంతి, ఆయన సమాధానము మనందరి మీద ఉండునుగాక. ఆమేన్. దెబోరా మనం ప్రార్థనలో నడిపిస్తారు. రాజాధిరాజ ప్రభుల ప్రభు ఉన్నత సింహాసనం మీద ఆశలు నిలవడానికి కొందరు చెల్లిస్తున్నానయ్యా. మహాగణుడు మహోన్నతుడివే దేవా, మా మధ్య నిత్యము నివాసం చేయుచున్న వాడని కొన్నాళ్ళు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవుడివే దేవా, మాతో మాట్లాడిన దేవా, విలువైన మాటలు బట్టి కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మతో దేవా మా హృదయాలను తెప్పజేసడానికి కొన్నాళ్ళు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి దేవా తన అద్వితీయ కుమారుని మాకు అనుగ్రహించిన వాడా, గొప్ప దేవానికి కొందాలు చెల్లిస్తూ దేవా, అద్వితీయ దేవుడానికి కొందాలు చెల్లిస్తున్నా. అన్ని నామముల కన్నా నామం కలిగిన వాడైన దేవా, ఇదిగో తండ్రి, మమ్మల్ని ఇరుకుల్లో నుంచి దేవా, ఇబ్బంది కొలుగులో నుంచి దేవా, అయ్యా ఇదిగో తండ్రి, మా మార్గాల్లోంచి దేవా, చక్కని విశాలమైన మార్గంలోకి దేవా మమ్మల్ని తోడుకొని వస్తున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని విశాలపరుస్తున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నువ్వు మాకు తోడుగా ఉన్నందుకు కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీవే
మాకు ఆశ్రయ దుర్గమైనందుకు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, యెహోవా నా బలమా, నా ప్రాణమా అని యెహోవాను ప్రేమిస్తున్న దావీదు వలె దేవా, నిన్ను మేము ప్రేమించేవారుగా దేవా, అయ్యా నీ శైలము, నీ క్రీడము, నీ దుర్గము దేవా, ఇదిగో తండ్రి నీ డాలు మాకు తోడుగా ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిన్ను ప్రేమించేవారుగా దేవా మా హృదయాన్ని మార్చబడుచున్నానయ్యా. మా జీవితాలు నీ కొరకు దేవా, దావీదు వలె దేవా, అయ్యా ఇదిగో దేవుని యొక్క హృదయానుసారుడైన దావీదు వలె దేవా, మా హృదయాలు నీతో అంటుకట్టుకోబడుచున్నానయ్యా. నీకు ఇష్టమైన వారిగా దేవా మమ్మల్ని మార్చుకోబడుచున్నానయ్యా. మహోన్నతుడానికి కుందాలు చెల్లిస్తున్నానయ్యా. విశాల స్థలమునకు తోడుకొని పోవన్నట్టు నడుచున్నానయ్యా. అయ్యా మా చుట్టూ ఉన్న దేవా దేవా, అయ్యా మమ్మల్ని విడిపించి చూడొచ్చున్నాను. నీవే మమ్మల్ని విశాల స్థలంకి తోడుకొని పోతావని వాగ్దానిస్తున్నవాడా, వాగ్దానం మా జీవితంలో దేవా నెరవేర్చబడుచున్నానయ్యా. అప్పులని ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవా మమ్మల్ని విడిపించబడుచున్నానయ్యా. అనారోగ్యాల నుంచి దేవా మాకు విడుదల దాయిచ్యబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపతో దేవా మాకున్న కలిమిలో నుంచి, ఇబ్బంది కొలుగులో నుంచి దేవా మమ్మల్ని విడిపించి దేవా నీ విశాల స్థలంలో మాకు చోటు పడొచ్చున్నా, నీ పరిశుద్ధ స్థలంలో మాకు చోటు పడొచ్చున్నా, నీ పరిశుద్ధ సన్నిధిలో దేవా ఇదిగో తండ్రి మాకు సమాధానకర్తగా దేవా నువ్వు ఉన్నందుకు చెల్లిస్తున్నా. అటువంటి సమాధానం మాకు దాయిచ్యబడొచ్చున్నానయ్యా. మహోన్నతుడానికే చెల్లిస్తున్నానయ్యా. చేరవచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దేవా నీ ఆత్మతో వర్తిలింపచేయడొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి మా కొరకే దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ అద్వితీయ కుమారుణ్ణి దేవా, నీ అగాపే ప్రేమతో మమ్మల్ని ప్రేమించి దేవా మాకు అనుగ్రహించినందుకు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కుమారుడికి విశ్వాసం ఉంచేవారుగా దేవా మా జీవితాలని సరిలో కట్టుకోబడొచ్చున్నాను. నిత్యము దేవా అయ్యా ఇదిగో తండ్రి త్రోవ తప్పిపోతున్నా సరే దేవా మమ్మల్ని చేరదీసే దేవా, అయ్యా ఇదిగో తండ్రి ప్రాణనాథుడిగాను ఉంటున్నందుకు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా దుర్గముగాను ఉంటున్నందుకు చెల్లిస్తున్నానయ్యా. అన్ని విషయాల్లో దేవా అయ్యా ఇదిగో తండ్రి మాకు తోడుగా నడిపిస్తున్నవాడా నీ చెల్లిస్తున్నానయ్యా. పచ్చిక బయలులో దేవా మమ్మల్ని పరుండ చేస్తున్నవాడా, అయా శాంతికరమైన జలముల యొద్ద దేవా మమ్మల్ని నడిపిస్తున్న కాపురమైనందుకు చెల్లిస్తున్నా. మా మంచి కాపురిని చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, తప్పిపోయిన కుమారుడు చేర్చుకున్నట్లు దేవా మమ్మల్ని చేర్చుకునేది గొప్ప దేవుడో దేవా, నీ రెక్కల నీళ్ళలో దాచే దేవుడో, అయ్యా ఇదిగో తండ్రి నీ కౌగిట్లో దాచుకునే దేవుడో దేవా, ఎవరు విడిచిపెట్టినా దేవా అయ్యా ఇదిగో తండ్రి విడువని ఎనబాయిన కృపతో దేవా మమ్మల్ని ప్రేమతో అంటుకట్టుకుంటున్నవాడా నీ చెల్లిస్తున్నాను. నీ ప్రేమలో దేవ మమ్మల్ని అభివృద్ధి పరుస్తున్నవాడా నీ చెల్లిస్తున్నానయ్యా. నీ రెక్కల నీళ్ళు మమ్మల్ని దాస్తున్నవాడా నీ చెల్లిస్తున్నాను. నీ కనుపాపలే మమ్మల్ని కాచి కాపాడుతున్నవాడా నీ చెల్లిస్తున్నానయ్యా. అపాయకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పించి దేవా అయ్యా ఇదిగో నీ విశాలతలో లేక దేవ మమ్మల్ని నడిపిస్తున్నవాడా నీకే చెల్లిస్తూ దేవా చేరువచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ విశాలమైన పరిశుద్ధ స్థలములో దేవా నివసింపజేయబడుచున్నాను. నీ కృపతో దేవా నెమ్మది, శాంతి, సమాధానం దేవా వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మల్ని శోధంలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశమునకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, ఎత్తబడినటువంటి వాక్యమునకు,